అపార అవకాశాలు. గూగుల్ మెత్తల పెట్టుబడులని తక్కువ వ్యాధులనే అనుమతిచ్చాం. ఆస్ట్రేలియాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి లోకేష్ దేశ చరిత్రలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుందని, గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రాబోతున్నందున ఇందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని డేటా సెంటర్ డెవలపర్లను కలిసి విశాఖ రావాలని ఆహ్వానించాలని ప్రకటించారు. ఇకపోతే అమెరికాలో చదువుకునే విద్యార్థులకి ఊరట. అమెరికా వెలుపల ఉండే H1Bకి దరఖాస్తు చేసుకునే వారికి $1,00,000 ఫీజు వర్తిస్తుంది. వీసా స్టేటస్ను మార్చుకునేందుకు అమెండ్మెంట్కి కొనసాగింపుకి అర్హత లేని వారు H1Bకి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అధిక ఫీజును చెల్లించాల్సిందే. సెప్టెంబర్ 21వ తేదీ నాటికి తమ H1B వీసాల అమెండ్మెంట్కి స్టేటస్ మార్పునికి పొడిగింపుకి దరఖాస్తు చేసుకున్న అమెరికాలో ఉన్న విదేశీయులకు ఇది వర్తించదు. వారి పిటిషన్ ఆమోదం పొందితే $1,00,000 ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర